సో ఫైనల్లీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైపోయింది. సో ఇమీడియట్గా ఏవైతే ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో జాప్యాలు జరుగుతున్నాయో, తీసుకోవాల్సిన డిసిషన్స్ ఈసీ తీసుకోవట్లేదు, ఇకపై డిసిషన్స్ అనేవి అటాకింగ్ అనేవి చాలా తొందరగా ఇమీడియట్గా ఉంటాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందులో తొలి వేటు అనేది భూమన కరుణాకర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి పైన పడేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అన్ని దొంగ ఓట్ల సంగతి అందరికీ, ఆ స్కామ్ గురించి అందరికీ తెలిసిందే. సో ఈ అంశానికి సంబంధించి నిజంగానే తొలివేటు భూమన పైన పడేటువంటి అవకాశం ఉంది అంటారు. అసలు ఏంటి? మనకి ఒక సామెత ఉంది తెలుగులో, దొంగలు పడిన 6 నెలలకు కుక్కల మురిగిని అని చెప్పని. ఎప్పుడో స్పందించాల్సిన ఎన్నికల సంఘం, ఎప్పుడో చర్యలకు ఉపక్రమించాల్సిన ఎన్నికల సంఘం, ఎప్పుడో ఇటువంటి అక్రమాలకి అకృత్యాలకి పాల్పడిన చాలామంది అధికారులని, నాయకులని శిక్షార్హులు చేయాల్సిన ఎన్నికల సంఘం ఇంత నిస్తేజంగా, నిద్రాణంగా ఇంత టైం గడపటమే ప్రజల్లో రకరకాల అనుమానాలు బలపరిచింది. ఈ మధ్యకాలంలో కొద్దిపాటి చర్యలు మొదలైనవి. గిరీష్ అనే ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయటం, చంద్రమౌళేశ్వర రెడ్డి అని చెప్పని తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన అతన్ని సస్పెండ్ చేయటం, తహసీల్దారులని, సిఐల్ని, ఎస్ఐల్ని సస్పెండ్ చేయటం, బిఎల్ఓల్ని సస్పెండ్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఓహో ఎన్నికల సంఘం కూడా కొంచెం చర్యలు మొదలుపెట్టిందని చెప్పని ప్రజలు కొంచెం రిలాక్స్ అవటం మొదలుపెట్టారు. కానీ జరిగిన సంఘటన ఒక రకంగా భారతదేశ ఎన్నికల వ్యవస్థనే ఒక అపహాస్యం పాలు చేసే సంఘటన జరిగింది. తిరుపతి పార్లమెంటుకి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ దుర్గాప్రసాద్ గారు ఎంపీ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ఎపిక్ కార్డ్స్ అంటాం మనం, మన ఓటరు గుర్తింపు కార్డు, వాటిని దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి వేల మందిని తరలించి వాళ్ళని అసలు ఓటర్లుగా చలామణి చేస్తా, అంటే ఆ ఎన్నికలను ఒక అపహాస్యంగా మార్చింది అధికార పార్టీ. ఇవాళ ఎన్నికల సంఘం 3 సంవత్సరాల పాటు కాలక్షేపం చేస్తా, ఆ రోజే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి ప్రతిపక్ష పార్టీలు ఆ క్యూలో వాళ్ళని పట్టుకొని ఆ ఓటర్ ఐడీలు దొంగ ఓటర్ ఐడీలు అని చెప్పని తేల్చి, వాళ్ళు దొంగ ఓటర్లు అని చెప్పని తేల్చి, ఎందుకంటే 100 బస్సుల్లో తరలొచ్చారు వాళ్ళు, కొన్ని 100 బస్సుల్లో తరలొచ్చారు. ఆ ప్రాంతీయులు కాదు, ఆ ప్రాంతవాసులు కాదు, వాళ్ళని బయట నుంచి బలవంతాన తరలించుకొచ్చారు. బలవంతాన తరలేదు, వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చారు. వాళ్ళు డబ్బులు కమ్ముడు పోయి వచ్చారా, వాళ్ళ పార్టీ అభిమానం మీద వచ్చారో ఎట్లయినా రాని వాళ్ళని అధికారంతో తరలించుకొచ్చారు. తరలించుకొచ్చి అక్కడ వాళ్ళకున్న అధికారం మాటున వాళ్ళని ఓటర్లుగా చలామణి చేసుకున్నారు. ఈ అంశం ప్రతిపక్ష పార్టీలు ఆ రోజే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినాయి 3 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తాపీగా ఇప్పుడు కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ జరిగిన నేరం, దాని గ్రావిటీ ఒకసారి మనం చూస్తే, రిజర్వ్ బ్యాంకు కరెన్సీ విడుదల చేస్తుంది, దాన్ని మనం నకిలీ కరెన్సీ తయారు చేస్తే ఎంత పెద్ద నేరం. అవును, రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం తను పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డుని నకిలీ గుర్తింపు కార్డు తయారు చేయడం అంతకంటే చిన్న నేరం ఎట్లా అవుద్ది? అట్లాంటిది ఒక ఐఏఎస్ అధికారి, అతను తిరుపతి ఈఆర్ఓగా ఉన్నాడు, అతని లాగిన్ ఐడిని అక్కడ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా ఉన్న చంద్రమౌళేశ్వర రెడ్డి ఈఆర్ఓ లాగిన్ ఐడి ఈఆర్ఓ కాని వ్యక్తి అతను మిస్యూజ్ చేశాడు. అంటే ఈఆర్ఓ ఐఏఎస్ అధికారి, ఈ అతని కింద పనిచేసే అధికారి అతనే ఈఆర్ఓగా చలామణి అయ్యి ఆ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి ఎవరికి డేటా షేర్ చేశాడు? ఎవరికో చేశాడుగా. ఆ చేసిన వాళ్ళు 35,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకున్నారుగా. చేసుకొని ఈ ఓటర్ ఐడీలు ఎపిక్ కార్డ్స్ అంటారు, వాటిని నకిలీ ముద్రించారుగా. ఆ ముద్రించిన ఓటర్ ఐడీలను బేస్ చేసుకొని నకిలీ వ్యక్తుల్ని ట్రాన్స్పోర్ట్ చేశారుగా, వాళ్ళని క్యూల్లో నుంచోబెట్టి ఓట్లు వేయించారుగా. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? తప్పు మీద తప్పు. ఒకటి, ఈఆర్ఓ లాగిన్ ఐడి అనర్హుడు ఈ చంద్రమౌళేశ్వర రెడ్డి మిస్యూజ్ చేయడం ఒక తప్పు. ఆ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి డేటా ఎవరికి షేర్ చేశాడు? అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఎవరు? ఇప్పుడు ఈ అధికారులు డేటా షేర్ చేశారు, ఎవరికి లబ్ధి చేకూర్చడానికి? అక్కడ పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి.
అంతిమంగా ఎన్నికల్లో నెగ్గింది అతను, అంతిమ లబ్ధిదారుడు అతను. అతని మీద ఎందుకు కేసు బుక్ చేయలే? అటువంటి ప్రహసనంతో నెగ్గిన ఎన్నికను ఎందుకు రద్దు చేయలే ఇప్పటిదాకా? సరే, ఈ డేటా షేరింగ్ ఎవరికి చేశాడు? డేటా షేర్ అయినట్టుగా వీళ్ళ సిస్టంలో రిఫ్లెక్ట్ అయింది. ఈ ఐఏఎస్ అధికారిని చంద్రమౌళేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందో కూడా ఉంటుందిగా. డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తులు ఎవరో ఐపీ అడ్రస్లు ఉంటాయిగా, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లా? ఇప్పుడు దీనికి అంతటికీ కీలక వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కొడుకు అభినయ్ రెడ్డి, ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించబడిన వ్యక్తి. అతను కీలకమైన వ్యక్తి అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది. అంటే ఇప్పుడైనా సరే అతని మీద చర్యలు తీసుకుంటారా? ఏం చర్యలు తీసుకోవాలి? అయినా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగింది ఎలక్షన్ కమిషన్? అదే కదా మరి నేను ఇందాక దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగిని అని చెప్పింది అది. ఏం చేయాలి అతన్ని? ఎన్నికల వ్యవస్థతోటి, ఎన్నికల సంఘంతో, ఎన్నికల సంఘం ఇస్తున్న గుర్తింపు కార్డుల్ని దొంగ ప్రింట్ చేసే సాహసానికి పాల్పడ్డారు అని అంటే ఎంత పెద్ద కేసులు పెట్టాలి వాళ్ళ మీద? అసలు ఈ దుశ్చర్యలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసి ఊరుకోవటం ఏంటి? వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు మొదలు పెట్టాలి కదా, ప్రాసిక్యూట్ చేయాలి కదా వాళ్ళని. ఎందుకని ఆ దిశగా అడుగులేటలా? 100కి 100 పాళ్ళు ఎన్నికల సంఘం చాలా ప్రోయాక్టివ్గా వర్క్ చేయాలి. ఇవాళ వాళ్ళు చేసిన నేరాల కారణంగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యుడిగా మారుతున్నాడు. ఇవాళ ఆ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళ ప్రోద్బలం, వీళ్ళ సహకారం, వీళ్ళ ఆదేశాలు, వీళ్ళ ఆశీస్సులు లేకుండా అధికారులు ఇన్ని తప్పులు చేశారా? అల్టిమేట్గా గెయిన్ అయింది వాళ్ళ కదా, రాజకీయ నాయకులు కదా. మా పార్టీ నెగ్గింది ఆ ప్రకటించుకుంది జగన్మోహన్ రెడ్డి కదా. నేను ఎంపీగా నెగ్గానని చెప్పని ప్రమాణ స్వీకారం చేసింది డాక్టర్ గురుమూర్తి కదా. వీళ్ళందరినీ బాధ్యులుగా మార్చాలి. శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి వాళ్ళని. అటువంటి చర్యలు తీసుకుంటే, అటువంటి భయం కల్పిస్తే చట్టం అంటే, రాజ్యాంగం అంటే, ఎన్నికల సంఘం అంటే, ఎన్నికల వ్యవస్థ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే బాధ్యత తెలిసి వస్తుంది ఏ రాజకీయ నాయకుడికైనా. మేము ఏం చేసినా నడిచిపోద్ది. మేము బూత్ క్యాప్చరింగ్ చేస్తాం, దొంగ ఓటర్లను నమోదు చేస్తాం, అర్హులైన ఓటర్లను తొలగిస్తాం, ప్రలోభాలు పెడతాం, డబ్బు పంపిణీ చేస్తాం. ఇటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వెయ్యాలి అనంటే కఠినతరమైన చట్టప్రయోగం జరగాలి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ కుదిరిన తర్వాత ఈ చర్యలు తీసుకుంటున్నారా, కుదరక ముందు తీసుకుంటున్నారా, ఇవన్నీ ఇర్రెలవెంట్. కనీసం ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్ష పట్టడానికి సహకరిస్తే ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కనుక ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకున్న అధికారాన్ని అంటే వాళ్ళకున్న పరపతిని ప్రయోగించి ఎన్నికల సంఘాన్ని కనీసం చర్యల దిశగా ప్రేరేపిస్తే అందుకోసమైనా సరే ఆ పొత్తును స్వాగతిస్తారు ప్రజలు. అవును, ఎన్నిక మరొకసారి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒక నెలలో రాబోతున్నాయి. ఆ రాబోతున్న ఎన్నికలైనా సరే ఇటువంటి అంటే అకృత్యాలకు ఆస్కారం లేకుండా, ఇటువంటి వైలేషన్స్కి ఆస్కారం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగటానికి అంటే నాయకులకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అధికారులు కూడా ఈ చర్యల వల్ల ఇంకొకసారి ఇటువంటి తప్పులు చేయకూడదని చెప్పిన గుణపాఠంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అవును, ఆల్మోస్ట్ తిరుపతి ఉప ఎన్నిక జరిగి 3 సంవత్సరాలు దాటొస్తుంది. ఇప్పటికీ కూడా ఈసీ సరిగ్గా స్పందించలేదు. ఫైనల్లీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిపోయింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం హయాంలోనే వాళ్ళు చెప్పినట్టే వింటుంది అని అంటారు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, రాజ్యాంగబద్ధ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కింద పనిచేయదు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే సెంట్రల్ అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట చలమణి అవుతుంది. అవును, సో ఆ మాటల మీదే నేను అంటున్నా. సో ఇప్పటికైనా సో బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళతో కలిశారు కాబట్టి తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షార్హులుగా ప్రకటిస్తారు, శిక్ష పడేలా చేస్తారని చెప్పి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం, రాజేష్ గారు.